సోమవారం శుభోదయం. ప్రతి సోమవారం ఇకపై ఆ పరమ శివుని గురించి వివరించేటువంటి శ్రీ శ్రీ జగద్గురు ఆది శంకరాచార్యులచే రచింపబడినటువంటి శివానంద లహరిలోని 5 పద్యాలు ప్రతిరోజు ప్రతి సోమవారం మాత్రమే ఒక 5 పద్యాలు చదివి వినిపించే ప్రయత్నం చేద్దాం. అద్భుతమైనటువంటి ఆ శివానంద లహరిని చదివి విని తరిద్దాం, మన జీవితాన్ని ధన్యం చేసుకుందాం. సౌందర్య లహరి శివానంద లహరిలో శివానంద లహరి పఠనం చేద్దాం. శివానంద లహరి 1వ పద్యం. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపః ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం హస్తక త్రిభువన శిభాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం అతిరియం. ఈ శ్లోక భావం: కళారూపులైన వారు, చంద్రుని శిరస్సుపై ధరించిన వారు, అన్యోన్య తపస్సులకు ఫలమైనట్టి వారు, భక్తుల మనోభిష్టాలను నెరవేర్చువారు, శుభంకరులు, త్రిలోకాలకు మంగళమును ప్రసాదించువారు, మనస్సులకు మాత్రమే గోచరించువారు, ఆనందములో దర్శింపగల రూపములు గల గౌరీ శంకరులకు వందనము. 2వ శ్లోకం. గళంతి శంభో త్వచ్చరిత సరితః కిల్బిషరజోదళంతి ధీకుల్యాసరణిషు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హ్రదభువి శివానందలహరి. ఓ మహాదేవ భావం: నీ చరిత్రమనేడు నది నుంచి పారుతూ ఉండేది, పాపము దుమ్మును తొలగించున్నది, పాపమనేటువంటి దుమ్మును తొలగించున్నది, బుద్ధి అనే కాలువనందు ప్రవహించేది, సంసార బాధలను పోగొట్టునది, నా హృదయమనే తావునందు ఉన్నట్టిది అయిన గౌరీ శంకరుల వల్ల కలిగిన సంతోషమనేది వెల్లువ ప్రవాహం సర్వశ్రేష్టముగా ఉండుగాక. 3వ శ్లోకం. త్రైవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం జటాభారోదారం చలజురగహారం మృగధరం మహాదేవం దేవం మై సదైర్భావం పశుపతిం చిదాలంబం సాంబం శివ అతివిడంబం హృది భజే అతివిడంబం హృతి భజే. వేదముల చేతనే భావం, వేదముల చేతనే తెలియబడువాడు, మనస్సుకి సంతసము కలిగించువాడు,
త్రిపురాసురులను జయించినవాడు, మొదటివాడు, ముక్కంటి మహాజటజూటాన్ని ధరించువాడు, సంచరించుతున్న సర్పహారాలు కలవాడు, మంగాన్ని ధరించినవాడు, గొప్ప దేవుడు, నాయందు దయతో కూడిన భావం కలవాడు, పశుపతి, జ్ఞానమూర్తి, గౌరీతో కూడి జగత్తును అనుకరించు పరమేశ్వరుని సేవించుచున్నాను. ఎంత అద్భుతం! 4వ శ్లోకం. సహస్రం వర్తంతే జగతి విబుధాః క్షుద్రఫలగా నమన్యే స్వప్నే వా తదనుసరణం తత్కృత ఫలం హరిబ్రహ్మదీనామపి నికటభాజామ సులభం చిరం యాచే శంభో శివ తవ పదాంభోజ భజనం. భావం: ఓ శంకర, తక్కువ ఫలితాన్నిచ్చే వేల్పులు ఈ లోకంలో వేల సంఖ్యలో ఉన్నారు. కలలో కూడా వారిని అనుసరించుకొని వారిచ్చే ఫలాలను నే కోరను. ఓ దేవా, దగ్గరగా ఉన్న బ్రహ్మాదులకు కూడా సాధ్యం కాని నీ పాద శుశ్రూష సేవ నేను కోరుకుంటున్నాను. ఎంత అద్భుతం! చివరి శ్లోకం ఈ రోజుకు 5వ శ్లోకం. స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవితా గాన ఫణితౌ పురాణే మంత్రే వా స్తుతి నటన హాస్యే స్వచతురః కథం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయి కోహం పశుపతే పశుం మాం సర్వజ్ఞ ప్రతిత కృపయా పాలయా విభో పాలయా విభో. దీని భావం: ఓ దేవా, ధర్మశాస్త్రమునందు కాని తర్క వ్యాకరణాదుల యందు కాని వైద్యము, శకునం, కవిత్వం, సంగీతం, పురాణం, మంత్రశాస్త్రములందు కాని స్తోత్రం, నాట్యం, హాస్యములందు కాని నాకు పాండిత్యం లేనే లేదు. ఇలాంటి నా మీద, ఏమీ తెలియని నా మీద ప్రభువులకు ప్రేమ ఎట్లు కలుగును? జనింపదు. కాబట్టి ఓ శివ, అజ్ఞానుడనైన నన్ను కాపాడుము. ఈ అజ్ఞానుడైన నన్ను నీవు తప్ప నన్నెవ్వరూ కాపాడలేరు. నీదే భారమయ్యా శివయ్యా, నన్ను కాపాడుమయ్యా అని ఎంత చక్కగా ఈ శివానంద లహరిలో ఆ శివుని యొక్క మహిమలు అలా లహరిలా కదులుతూ ఉండగా భక్తులు ఎలా ఆ శివయ్యను వేడుకోవాలో తెలిసింది కదా. ప్రతి సోమవారం ఉమాసహిత వారం ఆ శివుని శివానంద లహరి అనేటువంటి మన యొక్క జగద్గురు ఆది శంకరాచార్యులు రచించినటువంటి ఈ అద్భుతమైన కావ్యములో ప్రతి సోమవారం 5 శ్లోకములు చదివి భావం తెలుసుకుందాం. తద్వారా మన జీవితాన్ని సార్థకం చేసుకుందాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.